ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈ వీడియోలో ఆకాశములో కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. అయితే గెలాక్సీలో జరుగుతూ ఉన్న సంఘటనలు ఏమిటి, వాటి వెనకాల ఉన్న నేపథ్యాన్ని ఈ వీడియోలో మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి. అనేక మందికి యూట్యూబ్ రికమెండ్ చేయడానికి అది దోహదపడుతుంది. అలాగే మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో రాబోతూ ఉన్నాడు, ఇది సత్యము. కామెంట్ సెక్షన్లో మీరు ఖచ్చితంగా జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ వెరీ సూన్ అని కామెంట్ చేయండి. జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ముందుకు ఒక వీడియోతో వచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. మీరు మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, ఆకాశములో కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అవేంటి, దాని వెనకాల ఉన్న అర్థాలు ఏమిటి, అయితే వివిధ దేశాల ప్రజలైతేనేమిటి, కొంతమంది మత పెద్దలు అయితేనేమిటి, వాటి ఆధారముగా చేసుకొని ఏమని భావిస్తూ ఉన్నారు అనేది నేను మీకు కూలంకషంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మొదటిగా బైబిల్ గ్రంథంలో నుండి మనం ఒక మాటను చదువుకునే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 25వ వచనము. లూకా 21, 25 చదువుతా ఉన్నాను. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. పిల్లలు, ఇక్కడ కనుక మనం బైబిల్ గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే అంత్యకాలములో లేకపోతే అంత్యకాలము సంభవిస్తూ ఉంది అని తెలియచేయటానికి ఆకాశములో కొన్ని సూచనలు కనపడతాయని బైబిల్ మనకి తెలియజేస్తుంది. అలాగే ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనము మనం చూసినట్లయితే సూర్యచంద్రులను దేవుడు స్థాపించినప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, ఇవి కాలములను, దిన సంవత్సరములను, అలాగే సూచనలను తెలియచేయటానికి ఉపయోగపడతాయని దేవుడు చెప్పాడు. అయితే ఇప్పుడు ఆకాశములో సంభవిస్తూ ఉన్న కొన్ని మార్పులు, విశేషాలను, ముఖ్యంగా 3 విషయాలను మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. లేటెస్ట్గా జరుగుతూ ఉన్న ఈవెంట్స్. మొదటిది నోవా ఎక్స్ప్లోజన్. ఈ నోవా ఎక్స్ప్లోజన్ అంటే ఏమిటంటే, శాస్త్రవేత్తలు ఆకాశములో ఒక బ్రైటెస్ట్ స్టార్ని వాళ్ళు గుర్తించడం జరిగింది. అది ఇప్పటి నుండి సెప్టెంబర్ మధ్య ఏ క్షణంలో అయినా మనిషి యొక్క నేకెడ్ ఐకి, కంటికి కనపడేటువంటి అవకాశం ఉన్నది అని సైంటిస్ట్ కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. అయితే చాలా నక్షత్రాలు కనపడతా ఉన్నాయి కదండి, మరి ఈ నక్షత్రం కనపడటంలో వింత ఏమిటంటే, ఇది చాలా బ్రైటెస్ట్ స్టార్. ప్రియులారా, అంత మాత్రమే కాక ఈ సెలెస్టియల్ ఈవెంట్ కొంచెం ప్రాముఖ్యత కలిగిన ఈవెంట్. ఎందుకంటే ఇటువంటి స్టారు 80 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే ఆకాశములో దర్శనము ఇస్తుంది అని సైంటిస్ట్స్ తెలియజేశారు. అయితే ఇది లాస్ట్ టైం ఎప్పుడు కనపడింది అంటే 1946వ సంవత్సరంలో కనపడటం జరిగింది. మరల 2024లో ఇప్పుడు కనపడేటువంటి అవకాశం ఉన్నది అని శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. అయితే ప్రియులారా, లాస్ట్ టైం 1946వ సంవత్సరంలో ఈ స్టార్ దర్శనం అయినప్పుడు, ఈ బ్రైటెస్ట్ స్టార్ జరిగిన సంభవాలు ఏమిటంటే, సరిగ్గా అదే సంవత్సరము ఈ కార్యము జరిగిన తర్వాత అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ అయిన ట్రూమ్యాన్ ఇజ్రాయేలు ఒక స్వతంత్ర దేశముగా, రాజ్యముగా ఏర్పాటు అవ్వటానికి తన యొక్క నిర్ణయాన్ని, లేకపోతే ఆటంకాలు ఏమీ లేవని తన యొక్క నిర్ణయాన్ని పాజిటివ్గా ప్రకటించడం జరిగింది. ఇదే ఈవెంట్ జరిగిన తర్వాత అప్పటికి 2 సంవత్సరాల తర్వాత 1948వ సంవత్సరము మే 18న ఇజ్రాయేలు ఒక స్వతంత్ర రాజ్యముగా, దేశముగా ఆవిర్భవించింది. ఇది దీని వెనకాల ఉన్న విషయం. అలాగే గడిచిన 2 సంవత్సరాల నుండి జరుగుతూ ఉన్న విషయం ఏమిటంటే, అమెరికా ప్రెసిడెంట్ అయిన జో బైడెన్ ఏమని ప్రకటిస్తూ ఉన్నారంటే, ఇప్పుడు పాలస్తీనీయులకు అలాగే యూదులకు, ఇజ్రాయేలీలకు మధ్యలో ఉన్న వివాదం మీకు తెలుసు కదా, త్వరలోనే అది పరిష్కారం అవుతూ ఉంది అని ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి చాలామంది యూదులు ఎదురు చూస్తూ ఉన్న విషయం ఏమిటంటే, ఒకటి ఆకాశంలో జరుగుతున్న ఈ సెలెస్టియల్ ఈవెంట్, బయట జరుగుతూ ఉన్న ఈ యొక్క ఈవెంట్స్ను ఆధారముగా చేసుకుని ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవబోతూ ఉంది, మేము మా మందిరాన్ని కట్టేసుకుంటాము, మా మెస్సియా తిరిగి వచ్చేస్తాడు అన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది మొదటిది. రెండవ విషయాన్ని కనుక ఆలోచన చేసినట్లయితే, ఇదే నెల మార్చి 25వ తారీఖున
ఒక లూనార్ ఎక్లిప్స్ ఇజ్రాయేల్ దేశంలో జరగబోతోంది. లూనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణము అంటారు. అయితే ఈ లూనార్ ఎక్లిప్స్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది బ్లడ్ మూన్ లూనార్ ఎక్లిప్స్. అంటే ఒక రక్తముతో నిండిన చంద్రుడు లాగా చంద్రుడు ఎర్రగా కనిపించేటువంటి ఒక సందర్భము బ్లడ్ మూన్ లూనార్ ఎక్లిప్స్. అయితే ఇది ఎప్పుడు సంభవిస్తూ ఉంది అంటే మార్చి 25, మార్చి 23 సాయంత్రము నుండి మార్చి 24 సాయంత్రము మధ్యన వారి పూరీము పండగ మొదలు కాబోతా ఉంది. పూరీము పండగ ఒకరోజు గడిచి రెండవ రోజులోనికి ప్రవేశించగానే ఈ లూనార్ ఎక్లిప్స్ చంద్రగ్రహణము సంభవించేటువంటి అవకాశం ఉన్నది. అది జరగబోతా ఉంది. కాబట్టి దీనికి పూరీం బ్లడ్ మూన్ లూనార్ ఎక్లిప్స్ అని వారు పేరు కూడా పెట్టడం జరిగింది. సరిగ్గా ఇదే రోజు ఇంకొక విషయం ఏం జరుగుతూ ఉందంటే ఆకాశంలో ఒక తోక చుక్కను సైంటిస్ట్స్ కనిపెట్టడం జరిగింది. అయితే అది అనేక సార్లు పేలుడుకు గురైంది, ఎక్స్ప్లోజన్కి గురయ్యి ఇప్పుడు దాని యొక్క ఆకారం ఎలా ఉందంటే మీరు స్క్రీన్ పైన చూడండి. దానికి 2 కొమ్ములు ఉన్నాయి, దాని ఏమంటారు హార్న్స్ ఉన్నాయి, అలాగే ఒక టెయిల్ తోక కూడా ఉంది. ఇది ఎట్లా కనిపిస్తూ ఉందంటే సైంటిస్ట్ ఏమని చెప్తా ఉన్నారంటే సాతాన్ ఆకారంలో ఇది కనిపిస్తూ ఉంది కాబట్టి దానికి డెవిల్ కామెట్ అని వారు పేరు పెట్టడం జరిగింది. అదే మార్చి 25 ఈ పూరీమున ఈ లూనార్ ఎక్లిప్స్ సంభవించే రోజునే ఈ యొక్క తోకచుక్క అయిన ఈ డెవిల్ కామెట్ కూడా కనపడటానికి ఆకాశములో అవకాశం ఉన్నదని సైంటిస్టు ధృవీకరించారు. కాబట్టి మార్చి 25 ఈ కార్యము జరగబోతా ఉన్నట్టుగా వివరాలు మనకి తెలుస్తున్నాయి. అయితే ఈ పూరీము పండగ ఇజ్రాయేలీలకు చాలా ప్రత్యేకమైనది. ఇదే పూరీము పండగ నేపథ్యాన్ని వెనక్కి వెళ్ళి మనం అన్వేషించే ప్రయత్నం చేసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు కాలంలో హామాను అనే దుర్మార్గుణ్ణి వధించి దేవుడు ఇజ్రాయేలీలను రక్షించి మహా విజయాన్నిచ్చిన సందర్భము కాలము సంతోషముతో వారు పూరీము పండగను జరుపుకున్న విధానము మనకు అక్కడ కనపడుతుంది. కాబట్టి ఆకాశములో జరుగుతూ ఉన్న సంఘటనలో మొదటిది సెలెస్టియల్ ఈవెంట్, ఇజ్రాయేల్ రాజ్యముగా ఏర్పడిన నేపథ్యం మీకు చెప్పాను. రెండవది పూరీము పండగకు లింక్ అయ్యి ఇప్పుడు జరుగుతున్న సందర్భాన్ని మీ ముందు వివరించాను. ఇక మూడవది ది గ్రేట్ అమెరికన్ ఎక్లిప్స్, ది గ్రేట్ అమెరికన్ సోలార్ ఎక్లిప్స్. అంటే ఏప్రిల్ 8వ తారీఖున అమెరికాలో సూర్యగ్రహణము సంభవించబోతా ఉంది. అమెరికా దేశము గుండా వెళ్ళే సూర్యగ్రహణంలో అమెరికా దేశము 1700 ఆ కాలంలో ఏర్పాటైన తర్వాత ఇది 9వది. 1700 సంవత్సరము ఆ సెంచరీ అంతా 2 సోలార్ ఎక్లిప్స్ వచ్చినాయి. 1800 సంవత్సరము ఆ సెంచరీ అంతా 3 సోలార్ ఎక్లిప్స్ వచ్చినాయి. 1900 సంవత్సరము ఆ సెంచరీ అంతా కూడా 2 సోలార్ ఎక్లిప్స్ వచ్చినాయి. అక్కడికి 7 అయినాయి. 8వది 2017లో వచ్చింది. 9వది ఇప్పుడు 2024లో అమెరికా గుండా అది పాస్ అవ్వబోతోంది. అయితే 3 శతాబ్దాలలో జరిగిన సోలార్ ఎక్లిప్స్ని కనుక మనం చూసినట్లయితే 1700వ సంవత్సరము ఆ శతాబ్దంలో జరిగిన సోలార్ ఎక్లిప్స్ సంభవించగానే ఈ గ్రేట్ అమెరికన్ వార్ సంభవించడం జరిగింది. 1800 సంవత్సరము లేకపోతే ఆ శతాబ్దములో ఈ ప్రత్యక్షమైన సోలార్ ఎక్లిప్స్ల కాలములో అమెరికన్ సివిల్ వార్ జరగటం జరిగింది. 1900వ సంవత్సరము ఆ సెంచరీలో సంభవించిన ఈ సోలార్ ఎక్లిప్స్ల కాలంలో వియట్నాం వార్ జరగటము జరిగింది. కాబట్టి 2017లో 8వ సోలార్ ఎక్లిప్స్, 2024లో ఇప్పుడు ఏప్రిల్ 8వ తారీఖున మరొక సూర్యగ్రహణం రాబోతా ఉంది. కాబట్టి ఏదైనా యుద్ధానికి అమెరికా సిద్ధపడవలసిన అవసరత ఉందా అని ఈ సోలార్ ఎక్లిప్స్ని వారు చాలా నిశితముగా అలాగే చాలా దృష్టితో ఇంకా చెప్పాలంటే ఒక యాంగ్జైటీతో వారందరూ కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. ఏం జరగడానికి అవకాశం ఉందని అనేక మంది చేస్తున్న ప్రెడిక్షన్స్ కూడా మనకి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. ఇది మూడవది. పిల్లల 3 విషయాలు చెప్పాను. ఒకటి బ్రైటెస్ట్ స్టార్ నోవా ఎక్స్ప్లోజన్ గురించి చెప్పాను. ఇజ్రాయేల్ రాజ్యం
ఏర్పడటానికి దానికి ఉన్న సంబంధం అని చెప్పాను. 2 పుర్రిము పండగకు అలాగే బ్లడ్ మూన్ లూనార్ ఎక్లిప్స్కి మధ్యలో ఉన్న సంబంధం చెప్పాను. 3 ఈ యొక్క గ్రేటెస్ట్ అమెరికన్ సోలార్ ఎక్లిప్స్ ఏప్రిల్ 8న రాబోతోంది. గత చరిత్రలో అది వచ్చినప్పుడు ఎప్పుడు ఏం జరిగింది అనేది కూడా మీ ముందుంచే ప్రయత్నం చేశాను. ఇదంతా చూసిన తర్వాత కొంతమంది పిచ్చివాళ్ళు కామెంట్ చేస్తారు, ఏమని, ఇదేంటి నువ్వు నక్షత్రాలు ఎన్ని చదువుతున్నావు ఏంటి, నువ్వేమైనా జాతకాలు చెప్తున్నావా, నువ్వేమైనా వాస్తు చదువుతున్నావా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. పిల్లలు నేను జాతకం చెప్పట్లేదు, వాస్తు చెప్పట్లేదు, ఆకాశంలో జరిగే కొన్ని సంఘటనలు కొన్ని సూచనలు తెలియజేస్తాయని బైబిల్ తెలియజేస్తుంది. అలాగే భవిష్యత్తులో క్షమించండి పూర్వం బైబిల్లో జరిగిన అనేక యుద్ధాలు అనేక సూచనలు కూడా బైబిల్లో మనకి వ్రాయబడి ఉన్నాయి. ప్రవక్తలు కొన్ని సూచనలు ప్రకటించడం జరిగింది. అవి జరిగిన తర్వాత గ్రేటెస్ట్ క్యాట్రాస్కోప్స్ అన్నీ కూడా బైబిల్లో సంభవించాయి. కాబట్టి ఇది జాతకము కాదు, సైంటిస్ట్ కనుగొన్న విషయము. వాటి ఆధారంగా ఆయా దేశాలలో ఉన్న మత పెద్దలైతేనేమిటి ప్రజలు ఏమని భావిస్తూ ఉన్నారని దాని వెనకాల ఉన్న నేపథ్యాన్ని మీ ముందుంచే ప్రయత్నము నేను చేయటము జరిగింది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతూ ఉన్నాను. ఖచ్చితంగా జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్ అని కామెంట్ చేయండి. ప్రియులారా ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ముందుకి ఒక సరికొత్త రాకడ ఈ యొక్క ఉపదేశంతో ముందుకు వచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమెన్.